అవిశ్వాసానికి ఎంపీలను పూర్తి స్థాయిలో సన్నద్దం చేసేలా మొత్తం సమాచారం చేరవేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తలుపులు మూసి బిల్లు ఆమోదించి ఏపీకి అన్యాయం చేశారని నాడు ఆగ్రహించిన ప్రధాని మోదీ ఈ 4 ఏళ్లలో చేసిన న్యాయమేంటో నిగ్గదీయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. చట్టంలో ఏం చేస్తామన్నారు, 4 ఏళ్లలో ఏం చేశారన్నది లెక్కలతో సహా దేశం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్దేశించారు. అవిశ్వాస తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఎంపీలతో సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిణామాలపై ఎంపీలతో చర్చించిన ఆయన చర్చ సందర్భంగా అవసరమైన పూర్తి సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్కు ఎంత ఇచ్చారు, అదే సమయంలో విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు ఎంత ఇచ్చారన్నది యావత్ దేశానికి తెలిసేలా చూడాలన్నారు. దేశానికి వచ్చిన జైకా నిధులు ఒక్క రాష్ట్రానికేనా, స్వల్ప వడ్డీ ప్రయోజనం ఒక్క రాష్ట్రానికేనా, బుల్లెట్ ట్రైన్కే జైకా నిధులు వినియోగించడమేంటి, కేంద్రం రాబడులకు రాష్ట్రం నష్టపోవాలా, ఇప్పటికే 16,000 కోట్ల లోటులో ఉన్న రాష్ట్రాన్ని మరిన్ని నష్టాల్లోకి నెట్టడాన్ని ఏమనాలి, అసలే నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మరిన్ని నష్టాల్లోకి నెట్టడం ధర్మమేనా అనే అంశాలను పార్లమెంటు వేదికగా నిలదీయాలని సూచించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 250 కోట్ల విలువైన భూమి, విజయవాడ విమానాశ్రయానికి 1000 కోట్ల విలువైన భూమి ఇచ్చిన విషయాలను గుర్తు చేసిన చంద్రబాబు 4 ఏళ్లైనా అమరావతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపని అంశాన్ని ప్రశ్నించాలన్నారు. ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వడానికి కూడా మీనమేషాలు లెక్కించటాన్ని తప్పుబట్టారు. రాజధానికి 50,000 కోట్ల విలువైన భూమి రైతులు ఉదారంగా ఇస్తే 1,500 కోట్లు విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకోవడాన్ని ప్రశ్నించాలన్నారు. రాజధానిలో వచ్చే 25,000 కోట్ల పెట్టుబడులకు కేంద్ర పన్నులు 10% దీనిపై పన్ను రూపేణా కేంద్రానికి 2,500 కోట్లు రాబడి వస్తుందని గుర్తు చేశారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో అమరావతి శంకుస్థాపనలో ప్రధాని చెప్పిన మాటలు గుర్తు చేయాలన్నారు. వివిధ సంస్థల శంకుస్థాపనల్లో కేంద్ర మంత్రుల ప్రసంగాలు గుర్తు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ను ప్రస్తావించాలన్నారు. అవిశ్వాసంపై చర్చలో కేంద్రం అఫిడవిట్ అంశాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. పోలవరంకు నిధుల విడుదలపై జాప్యాన్ని లేవనెత్తడంతో పాటు జాతీయ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించినా పనులు నత్తనడకన సాగడాన్ని ప్రశ్నించాలన్నారు. లోక్సభ వేదికగా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశారని, అప్పుడు అదే పార్టీలు సాక్షులుగా ఉన్నందున అదే వేదికగా న్యాయం చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపించాలని సీఎం సూచించారు. విధిలేని పరిస్థితిలోనే అవిశ్వాసంపై చర్చకు అనుమతించారన్న చంద్రబాబు 14 ఏళ్ల తర్వాత కేంద్రం ఎదుర్కొంటున్న అవిశ్వాసం ఇదేనని గుర్తు చేశారు.